సో మీరు వైఎస్ఆర్సీపీ ఒక ప్రత్యామ్నాయం శక్తిగా ఉంటుంది అనేటువంటి భావంతో దాంట్లో చేరారా? అవును. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనేది ప్రజల్లో ఈ నాయకుడు కష్టపడుతున్నాడు, ప్రజలకి కష్టాల మీద పోరాడుతున్నాడు అనే ఉద్దేశంతో పోరాడదాం, పోయేదేం లేదు కదా, తప్పకుండా ప్రజలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. నేను ఎటువంటి లాభాపేక్షతో రాలేదు. ప్రతిపక్షం ఏం చేస్తుందండి? కానీ ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి. రేపొద్దున్న ఆ కేసుల్లో ఆయన భవిష్యత్తే ప్రశ్నార్థకం కాబోతున్నది అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది కదా. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీగా ఒక దాని భవిష్యత్తే అగమ్య గోచరంగా ఉన్నప్పుడు, అంటే ఉన్నది అనేటువంటి వాదన ఉన్నప్పుడు దాంట్లో మీ ఫ్యూచర్ బాగుంటుంది అనేటువంటి నమ్మకం మీకుందా? ఇప్పుడు కేసులు చంద్రబాబు నాయుడు గారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు సార్. మనందరం కూడా చూసింది ఈరోజు ఓటుకు నోటు కేసు విషయంలో క్లియర్గా ఆయన వాయిస్ అంతా చేస్తే, ఈరోజు దొరికిన వాటికే ఆయన ఈరోజు వదిలేస్తే ఆ లెక్కన ప్రకారం టీడీపీ పార్టీ మూసుకుపోవాలి. ఈరోజు ఇప్పుడు ఇతని మీద ఆరోపణలు చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి మీద ఏది ప్రూవ్ కాలేదు ఏది కూడా. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కసి కట్టిందే చేసేదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన బయటకు వస్తారనేటువంటి నమ్మకం 100% ఆయన ఎటువంటి తప్పు చేయలేదని నేనైతే నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు మీరు జాయిన్ అయినప్పుడు ఆఫర్ ఆయన నుంచి వచ్చిందా, మీ అంతటా మీరు వెళ్ళి జాయిన్ అవుతానని మీరు అడిగారా? వాళ్ళు అడిగారు. ఒక బలమైన నాయకుడు కావాలి ఒకడు ఉన్నారనే ఉద్దేశంతో ప్రజల నుంచి నాకు సహకారం ఉంది, ప్రజలు వాళ్ళు అడుగుతున్నారు, దాని మీద నేను కూడా వాళ్ళతో సహకరించి చేరడం జరిగింది. సో ఆయన ఏమన్నారు జగన్? తప్పకుండా మీరు భారతీయ జనతా పార్టీలో కూడా ప్రజల తరపున పోరాడుతున్నారు, గత 2 ఏళ్ల నుంచి నేను కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, తప్పకుండా మీ వంటి నాయకులు కనుక ఉంటే పార్టీ ఇంకా మరింత బలవంతం చెందుద్ది అని చెప్పని వారు కూడా ఆహ్వానించారు. వారి మీద నమ్మకంతో నేను కూడా ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు, ప్రత్యేక హోదా మీద కావచ్చు, ప్రతి ఒక్క ఇష్యూలో కూడా పోలవరం ఇష్యూలో కావచ్చు, ఆయన ప్రతిదీ ఫైట్ చేస్తున్నాడు. అటువంటి నాయకుడి కింద పనిచేయాలని చెప్పిన ఉద్దేశంతో నేను కూడా ముందు రావడం జరిగింది. సో మీరు పార్టీలో జాయిన్ అయ్యే ముందు మీ అనుయాయులతో, మీ పార్టీ శ్రేణులతో, అంటే ఎవరైతే మీ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరితో చర్చించారా? గత 15 రోజుల నుంచి కూడా అందరితో మాట్లాడుతున్నారు సార్. ప్రతి వాళ్ళు నిర్ణయం తీసుకొని దాదాపు 100% ప్రతి వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పి మనం అనుకోవడం తప్పు అవుతుంది. దాదాపు 95% పైన అందరూ కూడా వెళ్ళిపోదాం, 2 ఏళ్ళు పోరాడదాం, తప్పేం లేదు, పోరాడితే ప్రజలంతా కూడా దగ్గర అవుతారు మనకి అని చెప్పి ఉద్దేశం అందరూ కూడా సహకరించారు. గత వారం రోజుల నుంచి నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యి వచ్చాను ఇక్కడి నుంచి ప్రజలు సమూహంగా వస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం నుంచి కూడా వచ్చి నాయకులు జాయిన్ అవుతున్నారు. ఈరోజు నేను అడిగాను, తెలుగుదేశం నుంచి మీరు ఎట్లా వస్తారు, మీరు అధికార పార్టీ ఏ స్థాయి నాయకులు అండి? ద్వితీయ శ్రేణి కార్పొరేటర్ కింద డివిజన్ స్థాయి నాయకులు చాలామంది మీరు సపోర్ట్ చేస్తున్నారు, వస్తున్నారు, మేము జాయిన్ అవుతామండి. ఎందుకంటే అక్కడ ఉండి నిందలు పడ్డం తప్ప ఉపయోగం లేదు, నాయకులు పట్టించుకునే వాళ్ళు లేరు, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత, ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని డోక్రా మహిళలు కానీ రైతులు కానీ అన్నీ కూడా మనకు తెలుసు. నేను వెల్లంపల్లి శ్రీనివాస్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్ న్యూస్.